తాజా 30. కొందరు హీరోయిన్లు చనిపోయిన తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో సౌందర్య, ఆర్తి అగర్వాల్ ముందు వరుసలో ఉంటారు. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. ఆర్తి అగర్వాల్ బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఆపరేషన్ వికటించి కన్ను మూసింది. సౌందర్య, ఆర్తిలకు సంబంధించిన జీవిత విశేషాలను నెటిజన్లు ఆసక్తిగా చదువుతున్నారు, వింటున్నారు. ఇటీవల జగపతి బాబు సౌందర్యతో తనకున్న అనుబంధం గురించి మీడియాతో చెప్పారు. సౌందర్య తనకు చక్కటి ఫ్రెండ్ అని ఆయన తెలిపారు. తాజాగా ఆర్తికి సంబంధించిన మరో వార్త కూడా ట్రెండింగ్లో ఉంది. వెంకటేష్ సినిమా నువ్వు నాకు నచ్చావు చిత్రంతో ఆర్తి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్ను సాధించింది. కాస్త బొద్దుగా ఉన్న ప్రేక్షకులు ఆమెను ముద్దుగానే చూసుకున్నారు. దీంతో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ ఆ క్రేజ్ కొంతకాలానికే మసకబారింది. ఒక హీరోతో ఆమె నడిపిన అఫైర్ ఆమె కెరీర్ను దెబ్బతీసింది. ఒక దశలో ఆ హీరోను పెళ్లి చేసుకుందామని ఆర్తి గట్టిగా ప్రయత్నించింది. కానీ ఆ హీరో తల్లి అడ్డుపడడంతో ఆర్తి మరో పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. ఎందుకు భర్తతో ఆర్తి విడిపోవాల్సి వచ్చింది అంటే ఆర్థికపరమైన అంశాల కారణమని చెప్తారు. ఆర్తి సంపాదించిన సొమ్మంతా తల్లిదండ్రులు, చెల్లెల పేరు మీద ఉంది. పేరెంట్స్కు చెల్లికి ఇచ్చిన సొమ్మును వెనక్కు తేవాలని భర్త పోరు పెట్టినట్లు రూమర్లు వచ్చాయి. ఆస్తి ఇచ్చేది లేదని ఆర్తి అమ్మ, చెల్లి గట్టిగా చెప్పడంతో భర్త ఆర్తికి విడాకులు ఇచ్చారని అంటారు. దీంతో ఆర్తి మనసు మళ్లీ సినిమాల మీదకు మళ్లింది. బరువు ఎక్కువగా ఉన్నందున లైపోసక్షన్ ద్వారా సన్నపడదామని ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆపరేషన్ వికటించింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన ఆర్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. భర్త గనుక ఆమెను ఆస్తి కోసం పోరు పెట్టకుండా ఉండింటే ఆర్తి చక్కగా సంసారం చేసుకుంటూ ఉండేదని చెప్తారు. కనీసం తల్లి, చెల్లి అయినా ఆర్తి పరిస్థితిని అర్థం చేసుకుని కొంత ఆస్తి ఇచ్చి ఉంటే ఆమె సంసారం దెబ్బతినకుండా ఉండేది. ఆర్తి గనుక పిల్లలు పుట్టి ఉంటే ఆమెకు మళ్లీ సినిమాల్లోకి పోవాలని, లైపోసక్షన్ చేయించుకోవాలనే ఆలోచనే వచ్చేది కాదని అంటారు. అమెరికన్ డాక్టర్లు కూడా లైపోసక్షన్ సరిగా చేయలేక ప్రాణాలు తీయడం బాధాకరం. ఆర్తికి లైపోసక్షన్ పడదని తెలిసినప్పుడు ఆమెకు ఆపరేషన్ చేయకుండా ఉండాల్సింది. ఏది ఏమైనా ఆర్తిని తలుచుకుంటే తెలుగు ప్రేక్షకుల గుండెకు భారంగా అనిపిస్తుంది.